వెల్కమ్ టు సత్య న్యూస్. నేను కళ్యాణి. ముందుగా హెడ్లైన్స్. నష్టాలలో నడుస్తున్న ఆర్టీసీ సంస్థను బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. నల్గొండలో మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలేల విగ్రహాలను ఆవిష్కరించిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్. అక్రమంగా తరలిస్తున్న 35 లక్షలు విలువ చేసే సుమారు 140 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న మిర్యాలగూడ పోలీసులు. గుండాల మాజీ ఎంపీపీ అమరావతి మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య. ఇరు రాష్ట్రాలకు ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తూ పటిష్ట నిఘా నిర్వహించాలన్న ఎస్పీ శరత్ చంద్ర పవార్. పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే స్పెషల్ అధికారులు పరిష్కరించాలని డిమాండ్ చేసిన సిపిఎం మండల కార్యదర్శి గంగాదేవి సైదులు. చౌటుప్పల్ మండలంలోని వివిధ గ్రామాల కార్యవర్గాలు, మున్సిపల్ కమిటీ అనుబంధ సంస్థల అధ్యక్షులు, మండల కమిటీలు నియామకం. భారతీయ సాంప్రదాయ వస్త్రధారణకు పెట్టింది పేరు రామ్రాజ్ కాటన్ అన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి. పోరుబాట కార్యక్రమంలో భాగంగా నాగులకుంటను సందర్శించిన సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు. గర్భవతి అయిన మహిళకు శ్రీమంతం వేడుక ఎంతో ఆనందాన్ని కలగజేస్తుందన్న వాసవి క్లబ్ గవర్నర్ రాచర్ల కమలాకర్, వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు పశుపర్తి జ్యోతి. హైకోర్టు బార్ కౌన్సిల్లో వకీల్ సాబ్గా పేరు నమోదు చేసుకున్న ఊట్కూరి సైదులు. ఇప్పుడు బులెటిన్ డీటెయిల్స్ చూద్దాం. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బస్సు డిపోలో నల్గొండ టు హైదరాబాద్కు ఒక ఏసీ బస్సును, 4 డీలక్స్ బస్సులను, అలాగే పల్లె వెలుగు బస్సును ఏర్పాటు చేశారు. ఈ బస్సులను రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలోని బస్సు డిపోలో నల్గొండ టు హైదరాబాద్కు ఒక ఏసీ బస్సును, 4 డీలక్స్ బస్సులను, అలాగే పల్లె వెలుగు బస్సులను ఏర్పాటు చేశారు. ఈ బస్సులను రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆర్టీసీ సంస్థను, కార్మికులను సంరక్షించేందుకు నూతన ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటుందని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన 48 గంటలలోపే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించామని, నూతనంగా 1000 బస్సులను కొనుగోలు చేశామని, మరో 1500 బస్సులను కొనుగోలు చేసేందుకు ఆర్డర్ ఇచ్చినట్లు తెలిపారు. నల్గొండ జిల్లాకు వచ్చే దసరా నాటికి 30 డీలక్స్ బస్సులు, మరో 30 ఎక్స్ప్రెస్ బస్సులను మంజూరు చేస్తామని, అలాగే హైదరాబాద్, తిరుపతిలకు ఏసీ బస్సులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. నల్గొండ జిల్లాలలో 7 బస్సులు డిపోలు ఉన్నాయని, 645 బస్సులు 2,55,000 కిలోమీటర్లు ప్రయాణించి 3 లక్షల మంది ప్రయాణికులను గమ్యస్థానాలకు చేరుస్తున్నట్లు పేర్కొన్నారు. జిల్లా పరిధిలోకి వచ్చే నార్కట్పల్లి బస్సు డిపోకు పునర్వైభవాన్ని తీసుకువచ్చి అక్కడి నుండి అన్ని ప్రాంతాలకు బస్సులను నడిపే విధంగా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆర్టీసీ కార్మికుల సంక్షేమంలో భాగంగా 21% డిఏని ఇచ్చామని, 280 కోట్ల బకాయిలలో 80 కోట్ల ఇప్పటి వరకు ఇవ్వడం జరిగిందని, 200 కోట్ల రూపాయలను ఈ నెలాఖరు నాటికి వారి ఖాతాలలో జమ చేస్తామని వారు వెల్లడించారు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 2వ రోజే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యాన్ని కల్పించిందని, 60 నుండి 70 కోట్ల మంది మహిళలు ఉచితంగా బస్సు ప్రయాణం చేస్తున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, మున్సిపల్ చైర్మన్ బూరి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, ఆర్టీసీ ఆర్ఎం రాజశేఖర్, డిప్యూటీ ఆర్ఎం శివశంకర్, ఆర్టీసీ అధికారులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. నష్టాలలో నడుస్తున్న ఆర్టీసీ సంస్థను బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నారు.
ఆనాడు తెలంగాణ సాధనకు సంబంధించి కొండా లక్ష్మణ్ బాపూజీ గారు మంత్రి పదవి నుంచి రాజీనామా చేస్తే శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఐటీ టవర్ బీసీ భవన్ వద్ద ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిరావు పులే సావిత్రిబాయి పులేల విగ్రహాలను రాష్ట్ర రోడ్లు భవనాల సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమం ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. శనివారం నల్గొండ జిల్లా కేంద్రంలో బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఐటీ టవర్ వద్ద బీసీ భవన్ ఏర్పాటు చేసిన మహాత్మా జ్యోతిబా పూలే సావిత్రిబాయి పూలేల విగ్రహాలను రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి రాష్ట్ర బీసీ సంక్షేమ ట్రాన్స్పోర్ట్ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో మంత్రి మాట్లాడుతూ మహిళలకు చదువు ఉండకూడదనే మూఢనమ్మకాలు ఉన్న సమయంలోనే సావిత్రిబాయి పూలే మహిళా చదువు కోసం ఎంతో కృషి చేశారని పాఠశాలలను స్థాపించారని అన్నారు. సావిత్రిబాయి పూలే జీవిత చరిత్రను ప్రతి ఒక్కరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం బీసీల సంక్షేమం కోసం కట్టుబడి ఉందని, ఇందులో భాగంగా తమ ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత బీసీ కార్పొరేషన్లకు నిధులు మంజూరు చేశామని తెలిపారు. రాబోయే కాలంలో బలహీన వర్గాలకు మంచి జరగాలన్న ఆలోచనతో కులగణనను చేపట్టేందుకు నిర్ణయించామని, అలాగే 150 కోట్ల రూపాయలు కేటాయించడం జరిగిందని, ఇందుకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు. రాష్ట్ర రోడ్లు భవనాలు సినిమాటోగ్రఫీ శాఖల మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి మాట్లాడుతూ బీసీలు అణగారిన వెనుకబడిన వర్గాల అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 80 కోట్ల రూపాయలతో 25 ఎకరాల స్థలంలో ఇంటిగ్రేటెడ్ హాస్టళ్లను నిర్మించనుందని తెలిపారు. నల్లగొండలో ఎస్ఎల్బీసీ కాలనీ వద్ద ఈ హాస్టల్ను నిర్మించనున్నామని, చదువుతోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, అందరూ బాగుపడతారని, మహిళలు చదివితే కుటుంబం బాగుపడుతుందని ప్రగాఢంగా విశ్వసించి మహిళలకు చదువు నేర్పించిన గొప్ప మహానుభావురాలు సావిత్రిబాయి పూలే అని మంత్రి అన్నారు. మొదటిసారిగా నల్గొండ జిల్లా కేంద్రంలోనే మహాత్మా జ్యోతిబా పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయడం జరిగిందని అన్నారు. జిల్లాలోని బీసీ గురుకులాలు, సంక్షేమ హాస్టల్లో ఉన్న సమస్యల పరిష్కారానికి, ఫీజు రియంబర్స్మెంట్, ఇతర సమస్యలకు తన ఎమ్మెల్యే నిధుల నుండి 1,20,00,000 రూపాయలు మంజూరు చేసేందుకు మంత్రి సమ్మతి తెలిపారు. జాతీయ బీసీ సంఘం అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్, జిల్లా బీసీ సంఘం అధ్యక్షులు చక్రధర్ రామరాజు తదితరులు మాట్లాడారు. స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి పూర్ణచంద్ర, మున్సిపల్ చైర్మన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, వైస్ చైర్మన్ అబ్బగోని రమేష్ గౌడ్, వివిధ కుల సంఘాల అధ్యక్షులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. పూలే గారి ఆశయాలను సాధిద్దాం, సావిత్రిబాయి పూలే ఆశయాలను, బీసీల ఐక్యత, బీసీల ఐక్యత. అదేవిధంగా కుల సంఘాల అధ్యక్షులు వేదిక మీద ఉన్నటువంటి వాళ్ళు, వేదిక ముందున్నటువంటి మరి ముఖ్యంగా విగ్రహ దాతలు, అదేవిధంగా ఉద్యోగస్తులు, కుల సంఘాల చూస్తున్నటువంటి రోజులు శూద్రులు ఆయన ఉమానంగా భావించి ఈ వర్గాల్లో ఎట్లా అన్నదమ్ములం మేము కాబట్టి తప్పకుండా మన జిల్లా అభివృద్ధి చేసుకుందాం. ఇవాళ సమయం లేదు. వారికి హైదరాబాద్ ఇన్ఛార్జ్ మినిస్టర్గా పెద్ద బాధ్యత ఉన్నది. ఎక్కువ ఎమ్మెల్యేలు లేకుండా ఇటు కరీంనగర్ చూసుకుని పూలే గారు బలహీన వర్గాలకు సంబంధించిన హక్కులతో పాటుగా అన్ని వర్గాలకు సంబంధించినటువంటి సమాజంలో సగభాగమైనటువంటి సగం మంది మహిళలకు సంబంధించి చదువుకునే హక్కు ఉండాలి. ఈరోజు మహిళలు ఇంతసేపు
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 1 టౌన్ పోలీసులు భారీ ఎత్తున పట్టుకున్న గంజాయి వివరాలను శనివారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడారు. నల్గొండ జిల్లా మిర్యాలగూడలో 1 టౌన్ పోలీసులు భారీ ఎత్తున పట్టుకున్న గంజాయి వివరాలను శనివారం జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. మిర్యాలగూడలో శుక్రవారం 1 టౌన్ పోలీసులు తనిఖీలు చేస్తుండగా అనుమానాస్పదంగా కనిపించిన 2 కార్లను అదుపులోకి తీసుకునేందుకు ప్రయత్నించగా అందులో 4 వ్యక్తులు పోలీసులను చూసి పారిపోగా పెన్బహాడ్ మండలానికి చెందిన భూక్య రామును పట్టుకున్నారు. కారులో అక్రమంగా తరలిస్తున్న 35 లక్షలు విలువ చేసే సుమారు 140 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. పట్టుబడిన నిందితుడిని విచారించడంతో సూర్యాపేట జిల్లా పెన్బహాడ్ మండలానికి చెందిన నునావత్ జగన్, నునావత్ మంచియా, ఆమ్గోతు నాగరాజు, ఖమ్మం జిల్లాకు చెందిన బానోత్ సాయి ముఠాగా ఏర్పడి దేవరకొండ ప్రాంతం మద్దిమడుగు నుండి గంజాయి అక్రమ రవాణా పాల్పడుతున్నారని తెలిపారు. పరారీలో ఉన్న నిందితుల కోసం ప్రత్యేక టీంలను ఏర్పాటు చేశామన్నారు. గంజాయి సేవించే వారిపై, విక్రయాలు జరిపే వారిపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. గంజాయిపై ఎవరికైనా సమాచారం ఉన్నట్లయితే పోలీసులకు తెలియజేయాలని కోరారు. గంజాయి కేసులో పట్టుబడ్డ నిందితుల ఆస్తులను జప్తు చేస్తామని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ఈ కేసులో మిర్యాలగూడ డీఎస్పీ రాజశేఖర్ రాజు ఆధ్వర్యంలో మిర్యాలగూడ 1 టౌన్ ఇన్స్పెక్టర్ సుధాకర్, హాలియా ఇన్స్పెక్టర్ జనార్దన్, హాలియా ఎస్ఐ సతీష్, మిర్యాలగూడ 1 టౌన్ ఎస్ఐ రవి మరియు సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల మాజీ ఎంపీపీ తాండ్ర అమరావతి శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య గుండాల మండల మడిపడిగ గ్రామంలో అమరావతి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండల మాజీ ఎంపీపీ తాండ్ర అమరావతి శనివారం ఉదయం గుండెపోటుతో మృతి చెందారు. దీంతో ఈ విషయం తెలుసుకున్న ప్రభుత్వ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఎలయ్య గుండాల మండలం మరిపడిగ గ్రామంలో అమరావతి మృతదేహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. మృతి పట్ల తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. బీర్ల ఎలయ్యతో పాటు యాదాద్రి భువనగిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు అండెం సంజీవ్ రెడ్డి, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఈసారపు యాదగిరి గౌడ్, మధుసూదన్ రెడ్డి, మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. వెళ్ళింది కదా అన్న అడ్డం పడ్డదిగా ఎప్పుడు అనలేదన్నా అంతర్రాష్ట్ర సరిహద్దు ఇరు రాష్ట్రాల నుండి అక్రమ రవాణా గంజాయి, మాదక ద్రవ్యాలు, పీడీఎస్, బియ్యం లాంటి అక్రమ రవాణా సరఫరా కాకుండా ప్రత్యేక నిఘా పెడుతూ ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాలలో 24/7 చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేయాలని, ఇరు రాష్ట్రాలకి ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తూ పటిష్ట నిఘా నిర్వహించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులకు, సిబ్బందికి సూచించారు.
అనంతరం నల్గొండ జిల్లా దామరచెర్లలో ఏర్పాటు చేసిన యాదాద్రి పవర్ ప్రాజెక్టుని పరిశీలించారు. అంతర్రాష్ట్ర సరిహద్దు ఇరు రాష్ట్రాల నుండి అక్రమ రవాణా, గాంజా, మాదక ద్రవ్యాలు, పీడీఎస్ బియ్యం లాంటి అక్రమ రవాణా సరఫరా కాకుండా ప్రత్యేక నిఘా పెడుతూ ప్రవేశ మరియు నిష్క్రమణ మార్గాలలో 24 గంటలు చెక్పోస్ట్ వద్ద తనిఖీలు చేయాలని, ఇరు రాష్ట్రాలకు ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తూ పటిష్ట నిఘా నిర్వహించాలని ఎస్పీ శరత్ చంద్ర పవార్ అధికారులకి, సిబ్బందికి సూచించారు. అనంతరం నల్గొండ జిల్లా దామరచెర్లలో ఏర్పాటు చేసిన యాదాద్రి పవర్ ప్రాజెక్టుని పరిశీలించి ప్రాజెక్టులో జరుగుతున్న పనుల వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. శనివారం చౌటుప్పల్ మండలంలోని పంతంగి, అంకిరెడ్డిగూడెం, ధర్మోజిగూడెం గ్రామాలలో పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సిపిఎం మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, జిల్లా కమిటీ సభ్యులు బురుగు కృష్ణారెడ్డిలు మాట్లాడారు. శనివారం చౌటుప్పల్ మండలంలోని పంతంగి, అంకిరెడ్డిగూడెం, ధర్మోజిగూడెం గ్రామాల్లో పెండింగ్లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని సిపిఎం పోరుబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం సిపిఎం మండల కార్యదర్శి గంగాదేవి సైదులు, జిల్లా కమిటీ సభ్యులు బురుగు కృష్ణారెడ్డిలు మాట్లాడుతూ, తెలంగాణ రాష్ట్రంలో గ్రామ పంచాయతీల అభివృద్ధికి గత బీఆర్ఎస్ ప్రభుత్వం నామమాత్రపు నిధులు కేటాయించి అభివృద్ధిని మర్చిపోయి పరిపాలన సాగించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అదేవిధంగా పంతంగి గ్రామంలో 10 సంవత్సరాల క్రితం శంకుస్థాపన చేసిన ఎస్సీ కమ్యూనిటీ హాల్, అదేవిధంగా గత శాసనసభ్యులుగా ఉన్న కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి ప్రారంభించిన గౌడ సంఘం కమ్యూనిటీ హాల్, కూరగాయల మార్కెట్ యార్డు నేటికి పూర్తి కాకుండా అసంతృప్తిగా ఉన్నాయని వాటిని వెంటనే ప్రారంభించి మనుగడలోకి తీసుకురావాలని వారు డిమాండ్ చేశారు. అంకిరెడ్డిగూడెం గ్రామంలో 50కి పైగా కుటుంబాలకు రేషన్ కార్డులు, ఆధార్ కార్డులు లేక, ఇండ్ల స్థలాలు లేక గుడిసెలు వేసుకుని పేదలు జీవనం సాగిస్తున్నారని వారన్నారు. ధర్మోజిగూడెం గ్రామంలో సీసీ రోడ్డు వేయలేక ప్రజలు విష సర్పాలు ఇండ్లలోకి వచ్చి అనేక ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు గడ్డం వెంకటేష్, మండల కార్యదర్శి వర్గ సభ్యులు చీరిక సంజీవరెడ్డి, మండల కమిటీ సభ్యులు చీరిక అలివేలు, నాయకులు అంతటి అశోక్, రత్నం, శ్రీకాంత్, మహేష్, యాదయ్య, శ్రీనివాస్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. చౌటుప్పల్ మండల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం చౌటుప్పల్ మండలంలోని వివిధ గ్రామాల కార్యవర్గాలు, చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ అనుబంధ సంస్థల అధ్యక్షులు, మండల కమిటీలకు జాతీయ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి నియామక పత్రాలను అందజేశారు. ఎన్నికైన అధ్యక్షులను, కార్యవర్గాలను కుందార కృష్ణాచారి, భువనగిరి పార్లమెంట్ అధ్యక్షులు ప్రమాణ పత్రము చదివించారు. ఈ సమావేశం మున్గోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మండల అధ్యక్షులు బడుగు లక్ష్మయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడారు. చౌటుప్పల్ మండలం తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో శనివారం చౌటుప్పల్ మండలంలోని వివిధ గ్రామాల కార్యవర్గాలు, చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ అనుబంధ సంస్థల అధ్యక్షులు, మండల కమిటీలకు జాతీయ తెలుగుదేశం పార్టీ అధికార ప్రతినిధి నన్నూరి నర్సిరెడ్డి నియామక పత్రాలను అందజేశారు. ఎన్నికైన అధ్యక్షులను, కార్యవర్గాలను కుందార కృష్ణాచారి, భువనగిరి పార్లమెంట్ అధ్యక్షులు ప్రమాణ పత్రము చదివించారు. ఈ సమావేశం మున్గోడు నియోజకవర్గ ఇన్ఛార్జ్ మండల అధ్యక్షులు బడుగు లక్ష్మయ్య అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా నన్నూరి నర్సిరెడ్డి మాట్లాడుతూ, తెలుగుదేశం పార్టీ ద్వారా శిక్షణ తీసుకున్న ఎంతో మంది వ్యక్తులు, అన్ని వర్గాల నాయకులు, ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా, రాష్ట్ర మంత్రులుగా, కేంద్ర మంత్రులుగా చేసినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకే దక్కుతుంది. తెలుగుదేశం పార్టీ వివిధ దేశాలలో గుర్తింపు తీసుకొచ్చిన మహానాయకుడు చంద్రబాబు నాయుడు తెలంగాణ రాష్ట్రంలోనే మునుగోడు నియోజకవర్గంలోని చౌటుప్పల్ మండలం నుండి జెండాలను ఆవిష్కరించి గ్రామ శాఖల అధ్యక్షులు ఎంపిక చేసి పార్టీని బలోపేతం చేయుటకు శ్రీకారం చుట్టిన బడుగు లక్ష్మయ్యని ప్రత్యేకంగా అభినందించారు. రాబో స్థానిక సంస్థల ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థులను నిలబెట్టి పార్టీకి పూర్వ వైభవం తెచ్చే విధంగా ప్రతి ఒక్క కార్యకర్త పనిచేయాలని విజ్ఞప్తి చేశారు. తెలుగుదేశం పార్టీలో ప్రతి నాయకుడికి సముచిత స్థానం తీసుకొచ్చి బీసీలకు, మహిళలకు రిజర్వేషన్ల ద్వారా ఎంతోమంది సర్పంచులుగా, ఎంపీటీసీ సభ్యులుగా, జెడ్పీటీసీ సభ్యులుగా, జిల్లా పరిషత్ చైర్మన్గా చేసినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగుదేశం పార్టీ బడుగు బలహీన వర్గాల పార్టీ. ఈనాడు రాష్ట్రంలోనే తెలుగుదేశం ట్రస్ట్ ద్వారా ఎంతోమంది పేద విద్యార్థులకు చదువుకునే అవకాశం కల్పించి ఎంతోమందిని నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశం కల్పించినటువంటి ఘనత తెలుగుదేశం పార్టీకి
తెలుగుదేశం పార్టీతో పాటుగా ప్రజాసేవలో కూడా ప్రథమ స్థానంలో ఉందని కొనియాడారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యదర్శి రాపోలు నరసింహ, మండల శాఖ ప్రధాన కార్యదర్శి పరకాల వెంకటేశం గౌడ్, ఉపాధ్యక్షులు నల్ల పర్వతాలు యాదవ్, ఎడ్ల రామిరెడ్డి, చౌటుపల్ మున్సిపాలిటీ అధ్యక్షులు సుంకరి జంగయ్య గౌడ్, కార్యదర్శి సిల్వేరు రాజు, మండల టీడీపీ అధికార ప్రతినిధి పాషం రఘుపతి తదితరులు పాల్గొన్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్. వెల్కమ్ బ్యాక్ టు సత్య న్యూస్. శుక్రవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన రామ్రాజ్ కాటన్ నూతన షోరూంను సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. శుక్రవారం రాత్రి సూర్యాపేట జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన రామ్రాజ్ కాటన్ నూతన షోరూంను సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి ప్రారంభించి మాట్లాడారు. రామ్రాజ్ కాటన్ అందించే వస్త్రాలు భారతీయ సంస్కృతిని ప్రతిబింబిస్తాయని అన్నారు. రామ్రాజ్ కాటన్ వస్త్రాల కొరకు చాలామంది హైదరాబాద్ వంటి మహానగరాలకు పని కట్టుకొని వెళ్తుంటారని అన్నారు. అలాంటి వినియోగదారులకు దూరాభారాన్ని తగ్గించేందుకు సూర్యాపేటలోని రామ్రాజ్ కాటన్ బ్రాంచ్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అందుబాటు ధరల్లో నాణ్యమైన వస్త్రాలను అందించి వినియోగదారుల మన్ననలను పొందాలని యాజమాన్యానికి సూచించారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన రామ్రాజ్ కాటన్ నూతన షోరూంను పట్టణ పరిసర ప్రాంతాల ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐసిసి సభ్యులు రామ్రెడ్డి సర్వోత్తం రెడ్డి, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు కొప్పుల వేనారెడ్డి, కౌన్సిలర్ వేములకొండ పద్మ, ఎల్లెల్ల వెంకన్న, అనసూర్య తదితరులు పాల్గొన్నారు. చేసిన శ్రీ రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారికి ఎక్స్ మినిస్టర్ సూర్యాపేట కాన్స్టిట్యుయెన్సీ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రేయర్ సాంగ్ సూర్యాపేట రామరాజ్ కాటన్, సూర్యాపేట రామరాజ్ కాటన్, సూర్యాపేట రామరాజ్ కాటన్. వెల్కమ్ సార్. చేసి వారు బిల్డింగ్ ని అలాగే వారికి సంబంధించిన పర్చేజ్ ని వారికి అందజేయాల్సిందిగా కోరుతున్నాం. బ్లెండెడ్ లెనిన్ అన్నమాట. పట్టు సార్లు కూడా ఉన్నాయి. మనకి ప్యూర్ కాటన్ వస్తుంది సార్. ప్యూర్ కాటన్ ఒకసారి శుభాకాంక్షలు చెప్తున్నాను. అదేవిధంగా నా పుట్టపేట సమాచారం ప్రకారం
దేశంలో 300 బ్రాంచెస్ ఉన్నాయి దాంట్లో. మన సూర్యాపేటకు రావడం కూడా చాలా సంతోషంగా ఉన్నది. నేను చిన్న దుకాణం అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చి చూస్తే మంచి షోరూమ్ ఓపెన్ చేసినారు. ఇది సూర్యాపేటకు ఒక మంచి అవకాశం అని చెప్పి ఈ సందర్భంగా మనం చేస్తున్నాను. ప్రొద్దున నేను రావాల్సి ఉండే, కొన్ని కారణాల వల్ల మా మిత్రుడు కార్పొరేషన్ చైర్మన్ సందర్భంగా వారి పదవి స్వీకారం చేస్తున్న సందర్భంగా రాలేకపోయినాను. అయినా కూడా నా కొరకు వేచి చేసినందుకు వారికి హృదయపూర్వకంగా ధన్యవాదాలు చెప్తున్నాను. మంచిగా వ్యాపారం నడవాలని చెప్పి దీనికి ఒక బ్రాండ్ ఉన్నది. రామరాజ్ అంటే ప్రత్యేకమైన బ్రాండ్ ఉన్నది. నేను దీనిలో రామరాజ్కు కూడా కస్టమర్ హైదరాబాద్లో కూడా వెళ్ళిన అక్కడ రామరాజులో నేను తరచుగా పోతుంటాను. నాకు కానీ మా కుటుంబ సభ్యులకు కానీ అవసరమైన పుస్తకాలు మనం తీసుకోవడం జరుగుతుంది. మంచి క్వాలిటీ ఉంటుంది. క్వాలిటీతో పాటు నాణ్యమైన కాకుండా సరసమైన ధరలు కూడా ఉంటాయి. కాబట్టి నిజంగా వారికి హృదయపూర్వకంగా నేను అభినందనలు చెప్తున్నాను. ఒక డిసిప్లిన్తో నడబడిన రామరాజు సంస్థ ఇక ముందు కూడా బాగా కొనసాగించాలని చెప్పి వారిని కోరుతున్నాను. థ్యాంక్ యూ. ఓకేనండి. నమస్కారం అండి అందరికీ. ఇవాళ సూర్యాపేట రామరాజ్ కాటన్ షోరూమ్ని మనం ఇవాళ ప్రారంభించడం జరిగింది. మనకి ఈ షోరూమ్ ప్రారంభించిన వారు శ్రీ రామిరెడ్డి దామోదర్ రెడ్డి గారు, ఎక్స్ మినిస్టర్, సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్. వారి యొక్క అమృత హస్తాలతో ఈ యొక్క షోరూమ్ని ఓపెన్ చేసినారు. అలాగే మాకు శ్రీ కొండపల్లి దిలీప్ రెడ్డి గారు, వారు కూడా మా యొక్క షాప్కి వచ్చి జ్యోతి ప్రజ్వలన చేసినారు. ఈ కార్యక్రమంలో పర్టికులర్గా మనం చూసుకున్నట్లయితే ఎల్లా వెంకన్న గారు, వారు ఈ యొక్క ఫస్ట్ పర్చేజ్ చేస్తున్నారు. సో మా యొక్క కార్యక్రమానికి సంబంధించి ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ యొక్క షోరూమ్ని ఆదరించడానికి వచ్చిన ప్రతి ప్రముఖులకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, మా షోరూమ్ గురించి చెప్పాలనంటే గత 42 సంవత్సరాలుగా మా కేఆర్ నాగరాజన్ గారు ఈ యొక్క చేనేత వృత్తిని, చేనేత వ్యాపారుల్ని, వారి యొక్క కుటుంబాలని 30,000 మంది కుటుంబాలని ఆదుకుంటూ వారికి ఉపాధి కల్పిస్తూ ఉన్నారు. పరోక్షంగా కానీ ప్రత్యక్షంగా కానీ దాదాపు 40,000 మంది కుటుంబాలని వారు ఉపాధి ఇచ్చి ఆదుకుంటూ ఉన్నారు. మా యొక్క ఈ రామరాజ్ కాటన్లో, సూర్యాపేట రామరాజ్ కాటన్లో ప్రత్యేకతలు ఏంటంటే, మాకు 250 ధోతీస్ రకాలు ఉన్నాయి. దాంట్లో పర్టికులర్గా మనం చూసుకున్నట్లయితే 2 మీటర్లు, 2.5 మీటర్స్, 4.4 మీటర్స్, 9.5, 10+6 ఇలా రింకిల్ ఫ్రీ అని, యాంటీవైరల్ అని, ఫ్యాన్సీ జరీ అని, కాపర్, సిల్వర్, గోల్డ్ జరీ అని, ధోతీస్ ఇవన్నీ కూడా మనకి ఇక్కడ దొరుకుతున్నాయి. మనకి యాంటీవైరల్ అనేది కొత్తగా మనకి ఈ ధోతీస్ని ఇక్కడ సూర్యాపేటలో ఇంట్రడ్యూస్ చేశారు. అలాగే ఫ్యాబ్రిక్ విషయానికి వస్తే షూటింగ్ అండ్ సెట్టింగ్లో స్టెయిన్ గార్డ్ అని, వ్రింకిల్ ఫ్రీ అని, పెర్ఫ్యూమ్డ్ అని, ప్యూర్ కాటన్ షర్ట్స్ అని, అలాగే ప్యాంట్స్ పర్టికులర్గా మనం చూసుకున్నట్లయితే లెనిన్ 44 లీ, 60 లీ, 80 లీ, 100 లీ, 120 లీ, 150 లీ ఇలా మనకి ఎన్నో. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్ట్ చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమంలో భాగంగా నాగులకుంటను శనివారం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, మున్సిపల్ కార్యదర్శి బండారు నరసింహ మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ మార్కిస్టు చౌటుప్పల్ మున్సిపల్ కమిటీ ఆధ్వర్యంలో పోరుబాట కార్యక్రమంలో భాగంగా నాగులకుంటను శనివారం సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా పార్టీ జిల్లా కమిటీ సభ్యులు ఎండి పాషా, మున్సిపల్ కార్యదర్శి బండారు నరసింహ మాట్లాడుతూ నాగులకుంట అభివృద్ధి విషయంలో అధికారుల నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ మాట్లాడడం జరిగింది. గతంలో దివీస్ కంపెనీ వారు 1,20,00,000 రూపాయలు నాగులకుంట అభివృద్ధి కోసం కేటాయించినట్టుగా అభివృద్ధికి సంబంధించి ఒక ఫ్లెక్సీ ఏర్పాటు చేసి ప్రచారం చేయడం జరిగింది. కానీ మున్సిపల్ కమిటీ అధికారుల నిర్లక్ష్యం వల్ల అది అభివృద్ధి కాకుండా మురికి కాలువ నీరు కుంటలోకి వస్తుందని, ఈ ప్రాంతంలో దోమలు, ఈగలు, వాతావరణ కాలుష్యంతో ప్రజలు ఇబ్బందులకు గురి అవుతున్నారని, తక్షణమే పాలకపక్షం దివీసు వారి అందించినటువంటి అభివృద్ధి నిధులను కేటాయించి నాగులకుంటను సుందరీకరణ చేయాలని కోరారు. లేని ఎడల
ప్రజలను సమీకరించి మున్సిపల్ కార్యాలయం ముందు ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిటీ సభ్యులు భక్తుల దాసు, గోసిక కరుణాకర్, బావుండ్లపల్లి స్వామి, బొమ్మకంటి కృష్ణ, వీర యాదయ్య, సొల్లేటి శ్రీనివాసాచారి, సురివి వెంకటయ్య, మహిళా సంఘం జిల్లా నాయకురాలు భక్తుల జయమ్మ, యాదమ్మ, అనసూయ, దాసరి శివ, ప్రకాష్, తూర్పునూరి మల్లేష్, బత్తుల రమేష్, బావుండపల్లి భిక్షపతి స్వామి, ఎస్కే బాబు, ఈసం గాలయ్య తదితరులు పాల్గొన్నారు. వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో 30 మంది నిరుపేద మహిళలకు శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో నూతన పట్టు వస్త్రాలు సమర్పించి శ్రీమంతాలు నిర్వహించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మహిళలందరికీ గోరెంటాకు మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ గవర్నర్ రాచర్ల కమలాకర్, వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు పసుపర్తి జ్యోతి మాట్లాడారు. వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో 30 మంది నిరుపేద మహిళలకు శనివారం సూర్యాపేట జిల్లా కేంద్రంలోని బాలాజీ ఫంక్షన్ హాల్లో నూతన పట్టు వస్త్రాలు సమర్పించి శ్రీమంతాలు నిర్వహించారు. ఆషాఢ మాసాన్ని పురస్కరించుకొని మహిళలందరికీ గోరింటాకు మహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా వాసవి క్లబ్ గవర్నర్ రాచర్ల కమలాకర్, వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు పసుపర్తి జ్యోతి మాట్లాడుతూ గర్భవతి అయిన మహిళకు శ్రీమంతం వేడుక ఎంతో ఆనందం కలిగించడంతో పాటు పుట్టబోయే బిడ్డ ఆరోగ్యవంతంగా ఉంటుందని తెలిపారు. వాసవి వనితా క్లబ్ ఆధ్వర్యంలో గత 6 నెలలుగా ఎన్నో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమానికి సహకరించిన పలువురు దాతలను సన్మానించారు. కోలాటాలు, ఆటపాటలతో సందడి చేశారు. ఈ కార్యక్రమంలో వాసవి నేషనల్ సెక్రటరీ పబ్బతి వేణుమాధవ్, ట్రెజరర్ కలకోట లక్ష్మయ్య, జాయింట్ సెక్రటరీ బిక్కుమల్ల కృష్ణ, ఐపీసీ గూండా ఉపేందర్, వనితా క్లబ్ ఆర్సీ గూండా సుధామాధురి, వాసవి క్లబ్ జేసీ పసుపర్తి కృష్ణమూర్తి, ఐపీసీలు తాళ్ళాడ సోమన్న, రాచకొండ శ్రీనివాస్, ఆర్సీలు మిర్యాల వెంకటేశ్వర్లు, మిట్టపల్లి రమేష్, బెల్ద శ్రీనివాస్, గునుగుంట్ల విద్యాసాగర్, వాసవి వనితా క్లబ్ సెక్రటరీ వెంపటి విజయ, ట్రెజరర్ నల్లపట్టి రమాదేవి, పాస్ట్ ప్రెసిడెంట్లు, అన్ని క్లబ్బుల ప్రెసిడెంట్లు, సెక్రటరీ, ట్రెజరర్లు, దాతలు 500 మంది మహిళలు పాల్గొనడం జరిగింది. సూర్యాపేటకు చెందిన న్యాయవాది, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఊటుకూరి సైదులు శనివారం తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్లో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. జిల్లా న్యాయస్థానంలో వకీల్ సాబ్గా ప్రాక్టీస్ చేయుటకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కేసులు వాదించడానికి తన పేరును నమోదు చేసుకొని ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సూర్యాపేటకు చెందిన న్యాయవాది, మాజీ మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఊటుకూరి సైదులు శనివారం తెలంగాణ రాష్ట్ర బార్ కౌన్సిల్లో సభ్యులుగా నమోదు చేసుకున్నారు. జిల్లా న్యాయస్థానంలో వకీల్ సాబ్గా ప్రాక్టీసు చేయుటకు తెలంగాణ రాష్ట్ర హైకోర్టు కేసులు వాదించడానికి తన పేరును నమోదు చేసుకొని ఎన్రోల్మెంట్ సర్టిఫికేట్ అందుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, చిన్నతనం నుండి కష్టపడి చదివి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తితో న్యాయవాద వృత్తి పట్ల గల అభిమానంతో లా కోర్సు చదివి దళిత, గిరిజన, బహుజన, మైనార్టీ, అగ్రకుల పేదలకు ఉచితంగా న్యాయ సేవలు వకీల్ సాబ్గా జిల్లా ప్రజలకు తన సేవలను అందిస్తానని తెలిపారు. మాజీ మంత్రి, సూర్యాపేట శాసనసభ్యులు గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఆశీస్సులతో తాను సూర్యాపేట మార్కెట్ కమిటీ డైరెక్టర్గా సేవలు అందించానని తెలిపారు. ప్రస్తుతం తెలంగాణ రాష్ట్ర హైకోర్టులో జిల్లా ప్రజల పక్షాన కేసులు వాదించే అవకాశం లభించడం తన అదృష్టంగా భావిస్తున్నానని తెలిపారు. ఈ సందర్భంగా పలువురు న్యాయవాదులు, ప్రముఖులు ఊట్కూరి సైదులకు అభినందనలు తెలిపారు. హెడ్లైన్స్ మరోసారి. నష్టాలలో నడుస్తున్న ఆర్టీసీ సంస్థను బలోపేతం చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నామన్న మంత్రి పొన్నం ప్రభాకర్. నల్గొండలో మహాత్మా జ్యోతిబా పూలే, సావిత్రిబాయి పూలేల విగ్రహాలను ఆవిష్కరించిన మంత్రులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, పొన్నం ప్రభాకర్. అక్రమంగా తరలిస్తున్న 35 లక్షలు విలువ చేసే సుమారు 140 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్న మిర్యాలగూడ పోలీసులు. గుండాల మాజీ ఎంపీపీ అమరావతి మృతదేహానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించిన
ప్రభుత్వ విప్ ఆలేరు ఎమ్మెల్యే బీర్లా ఐలయ్య. ఇరు రాష్ట్రాలకు ఎలాంటి అక్రమ రవాణా జరగకుండా ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తూ పటిష్ట నిఘా నిర్వహించాలన్న ఎస్పీ శరత్ చంద్ర పవార్. పెండింగ్ లో ఉన్న సమస్యలను వెంటనే స్పెషల్ అధికారులు పరిష్కరించాలని డిమాండ్ చేసిన సిపిఎం మండల కార్యదర్శి గంగాదేవి సైదులు. చౌటుపల్ మండలంలోని వివిధ గ్రామాల కార్యవర్గాలు, మున్సిపల్ కమిటీ అనుబంధ సంస్థల అధ్యక్షులు, మండల కమిటీలు నియామకం. భారతీయ సాంప్రదాయ వస్త్రధారణకు పెట్టింది పేరు రామ్రాజ్ కాటన్ అన్న సీనియర్ కాంగ్రెస్ నాయకులు రామ్రెడ్డి దామోదర్ రెడ్డి. పోరుబాట కార్యక్రమంలో భాగంగా నాగులకుంటను సందర్శించిన సిపిఎం పార్టీ జిల్లా కమిటీ సభ్యులు. గర్భవతి అయిన మహిళకు శ్రీమంతం వేడుక ఎంతో ఆనందాన్ని కలగజేస్తుందన్న వాసవి క్లబ్ గవర్నర్ రాచర్ల కమలాకర్, వాసవి వనితా క్లబ్ అధ్యక్షురాలు పసుపర్తి జ్యోతి. హైకోర్టు బార్ కౌన్సిల్లో వకీల్ సాబ్గా పేరు నమోదు చేసుకున్న ఊట్కూరి సైదులు. ఇవి ఈ బులెటిన్ డీటెయిల్స్. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు సత్య న్యూస్. జనం కోసం, జాగృతి కోసం మన ఛానల్ సత్య న్యూస్ ఛానల్.